ఈరోజు ఇక్కడ ఉన్న మిమ్మల్ని అడుగుతున్నాను, ఏంటది దేవుని చిత్తము కానిది అని తెలిసి దానిని మీ జీవితంలో మీరు ఆశిస్తున్నది? ఏంటది దేవునికి విరోధమైనది, దేవునికి అసహ్యమైందని తెలిసి దానిపైనే మీ దృష్టి పెడుతున్నది? ఈరోజు ప్రభు సన్నిధిలో మిమ్మల్ని వేడుకుంటానండి. నూతులో పడిన వాడు బయటికి రావాలని ఆశపడుతున్నాయి కానీ బయటికి రాలేడు. కనీసం ఆశపడితే కేక వేస్తాడు. కేక వేసేటప్పుడు అటు పోయేవాడు ఎవడైనా సరే జాలిపడి కనీసం చెయ్యి అందిస్తాను ఉంది. నూతిలో పడినవాడు ఆ నూతిని ప్రేమిస్తూ నాకు ఈ బురదే బాగుంది, ఈ గబ్బే బాగుంది, మురికే బాగుంది, ఇక్కడే బాగుంటాను అని అక్కడే కూర్చొని నిద్రించాడు అనుకో, ఎవడైనా సాయం చేయగలరా? అలాగే ఎవరైనా సాయం చేసి కొంచెం పైకి లేపమంటావా అని అనుకో, ఎంజాయ్ చేసేవాడు ఏమంటాడు? ఐఆమ్ ఫైన్ అంటాడు. ఈరోజు చాలామంది కూడా పాపంలో వారు సుఖిస్తూ, చెడు కార్యాలని సుఖిస్తూ జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. దేవుని వాక్య ప్రకారం చూస్తానండి, మనం దృష్టి కలిగి ఉండాలి. మొదటి యోహాను 2:15 నుండి చదివితే, ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు. ఇవి తండ్రి వలన పుట్టినవి కాదు. ఏంటి లోకంలో ఉన్నదంతా కలిపితే చెప్పండి? శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబము. ఇది తండ్రి వలన పుట్టినది కాదు. లోకము వాటితో పాటే ఇవన్నీ నశించిపోతాయంట, లయపరచబడతాయంట. కానీ దేవుని చిత్తము చేయవాడు హీ విల్ అబైడ్ ఫర్ ఎవర్, నిరంతరం ఉంటాడు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, మీ దృష్టిలో ఏంటి మీకు కనబడేది? మీరు ప్రేమించేది ఏంటి? ఆశపడేది ఏంటి? మీరు కోరేది ఏంటి? వాంఛించేది ఏంటి? చాలామంది అంటాం, ఒక్కసారి తప్పు చేశాను. ఒక్కసారి తప్పు చేసినోడికి రెండోసారి తప్పు చేస్తాను చాలా సులభం అంట. ఒక్కసారి అశ్లీలమైన దృశ్యాలు చూస్తాం ప్రారంభించినోడికి రెండోసారి చూస్తాం చాలా సులభం అంట. ఒక్కసారి ఒక వివాహ సంబంధాన్ని విడిచి అక్రమ సంబంధం పెట్టుకునేవాడికి రెండోసారి చేస్తాడనే దాంట్లో ఈజీ ఛాన్సెస్ అంట. ఒక్కసారి దొంగతనం చేసినోడికి రెండోసారి దొంగతనం చేస్తాం సులభం అంట. ఒక్కసారి చంపినోడికి రెండోసారి చంపుతాం సులభం అంట. ఆల్వేస్ ద ఫస్ట్ టైం ఇస్ ద ఫియర్, స్కేర్, భయం. కానీ ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, నీ బ్యారియర్ కరెక్ట్గా ఉన్నంత వరకు, నీ లిమిటేషన్ జాగ్రత్తగా ఉన్నంత వరకు ఇట్ ఈస్ నాట్ ఈజీ దట్ డెవిల్ కెన్ టచ్ యూ. నా లిమిటేషన్స్ ఇది అన్న ఏరియాలో అపవాది నేను శోధిస్తాను చాలా తక్కువ. మరలా చెప్తున్నాను, ఎందులో అయితే నీ వీక్నెస్ నువ్వు కనపరుస్తున్నావో అందులోనే అపవాది నిన్ను శోధిస్తాడు. దేవుని వాటిలో చూస్తానండి, ప్రభు నేర్పిన ప్రార్థన మనం చూస్తాము, మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుండి తప్పించు. శోధనలోకి తేక కీడు నుండి తప్పించేది ఎవరు? ప్రభు. శోధనలోకి తేక కీడు నుండి తప్పించేది ప్రభు. కానీ నువ్వు ఏది ఆశపడుతున్నావో అది నీ శోధన వస్తుంది, జాగ్రత్త. కొన్నిసార్లు ప్రభు శోధన అనుమతిస్తున్నాడు. కారణం ఏంటంటే నీకు పరీక్ష, నీలో టాలరెన్స్ ఎంత పెరిగింది. అది ప్రభు అనుమతించేది, అది నువ్వు పడిపోతావని కాదు. ఉదాహరణకి పేతురు విషయంలో చూస్తున్నాము, దేవుడు చెప్తాడు, యేసు ప్రభు చెప్తాడు, ఇదిగో అపవాది నిన్ను జల్లెడిస్తానికి, నిన్ను శోధిస్తానికి కోరున్నాడు, కానీ నీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నా. ఆ శోధన నుండి నువ్వు వెళ్ళాలి, నీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ఎప్పుడైతే నువ్వు ఆ శోధన నుండి బయటకు వస్తావో నీ సహోదరుల్ని బలపరచు, స్ట్రెంగ్తెన్ దై బ్రదర్ అని ఉంటుంది. అంటే అది మేలు నిమిత్తమై, కీడు నిమిత్తమై కాదు. నువ్వు పాపం చేసి నువ్వు నాశనం అవ్వాలని కాదు, కానీ నువ్వు బలవంతుడు అవ్వాలని, నువ్వు ఇతరుల్ని ప్రోత్సాహపరిచి బలపరచాలని. దేవుని వాటిలో చూస్తానండి, యాకోబు పత్రిక 4:4 ఈ మాట మనకు బాగా తెలుసు. లోకంతో స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా అన్న మాట బాగా తెలుసు. కానీ దాని ముందు ఒక మాట ఉంటుంది, లోకంతో స్నేహం అన్న వెంటనే లోకస్తులతో మంచిగా మాట్లాడకూడదా అన్న లిటరల్ ట్రాన్స్లేషన్ తీసుకుంటారు. అంటే నేను విశ్వాసం కాబట్టి లోకస్తుని హలో చెప్పకూడదు, నేను బాయ్ చెప్పకూడదు, తల తిప్పుకుని పోవాలి అన్నట్టు ఉండాలా? నో. అక్కడ ఆ మాట ముందు చూస్తే యు అడల్టరస్ పీపుల్ అన్న మాట ఉంటుంది. తెలుగులో ఎలా కొంచెం చదువుతారా? వ్యభిచారులారా. ఆగండి, అక్కడ దేవుడు కోట్ చేసేది ఏంటంటే, నువ్వు దేవునితో సంబంధం పెట్టుకుని, నీవు దేవుని ప్రేమిస్తున్నానని చెప్పి, నీవు దేవుని భార్య అని చెప్పి, లేకపోతే సంఘాన్ని అని చెప్పి, దేవునితో నిబంధన చేయబడిన వ్యక్తి అని చెప్తూ, మరలా లోకముతో నువ్వు ప్రేమ కలిగి, లోకపు వాటిపైన ప్రేమ కలిగి, లోకంతో సంబంధం కలిగి ఉన్నావంటే నీవు దేవునికి ద్రోహము చేస్తున్నావు అని అర్థం. అందుకని ఆ మాట వస్తుంది, లోకంతో స్నేహము
దేవునితో వైరము, దేవునితో నిబంధన చేసి దేవునితో ఉంటానని చెప్పి నువ్వు ఇటువైపు పోతున్నావు, దేవునికి శత్రువుగా మారుతున్నావు. జాగ్రత్త. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా, మీ జీవితంలో ఎటువంటి అలవాట్లు ఉన్నాయి? ఎటువంటి అలవాట్లు ఉన్నాయి? నీ అలవాట్లకి కాన్సిక్వెన్సెస్ నీ బ్రతుకులో నువ్వు అనుభవించబోయే ఫ్యూచర్ ఇస్ జస్ట్ యువర్ కాన్సిక్వెన్సెస్. రిమెంబర్, నిన్న నువ్వు మార్చలేవు, ఈరోజు మార్చచ్చు. రేపు నువ్వు మార్చలేవు. నీకు ఈరోజు ఏముందో నీ బ్రతుకు, నీ మనసులో నువ్వు చేసే నిర్ణయం ఈ క్షణం ఏముందో దానిని బట్టి నీ జీవితం ఉంటుంది. నిన్న నువ్వేదో ప్రార్థన చేసినంత మాత్రాన రేపు అయిపోయేది కాదు. ఈరోజు ఆ ప్రార్థన తగినట్టుగా బ్రతకాలి, ఆ నిబంధనకు తగినట్టుగా బ్రతకాలి. అందుకని కొలొస్సీయులకు రాసిన పత్రికలో మీరు చదివినప్పుడు అక్కడ ఏది చేయకూడదో రాయబడి ఉంది, ఏది చేయాలో కూడా రాయబడి ఉంది, ఎలా ఉండకూడదో రాయబడి ఉంది, ఎలా ఉండాలో రాయబడి ఉంది. మిమ్మల్ని అడుగుతున్నానండి, మీ జీవితంలో ఏంటది? మీ జీవితంలో మీరు చేయవలసింది చేస్తున్నారు, చేయకూడదు చేస్తున్నారు. చేయవలసింది చేయాలి. ఇంకో మాట చెప్పాలంటే దేవుని అక్కడ చెప్తుంది, లైంగిక సంబంధమైన కార్యాల నుండి పారిపో, పాపం నుండి పారిపో, పాపపు కార్యాల నుండి పారిపో. అనేక సార్లు నేను ప్రశ్న వేస్తూ ఏం చేయాలనేటప్పుడు పారిపో అంటారు. వెంటనే నేను వేసే కౌంటర్ క్వశ్చన్ అంటే, ఎక్కడ పారిపోతావు? ఎందుకంటే ఒక స్థలం నుండి పరిగెత్తాలంటే ఇంకో స్థలం తెలవాలి ఎక్కడికి వెళ్ళాలో. నీకు ఎక్కడికి వెళ్ళాలో తెలియకపోతే పారిపోయినవి వాండర్ అవుతావు, అంటే తప్పిపోతావు. ఈరోజు చాలామంది తప్పిపోయిన వారిగా కనబడుతున్నారు, కానీ చేరవలసిన గమ్యం చేరేవాడిగా లేరు. ప్రాక్టికల్గా మీ అడ్రస్ చేయాలని చూస్తున్నాను. మిమ్మల్ని అడుగుతున్నానండి, ఐడల్ మ్యాన్స్ బ్రెయిన్ ఇస్ డెవిల్స్ వర్క్షాప్ కదా. ఒక మనిషికి పని పాట లేకపోతే అపవాది ఆ మైండ్ని వెళ్తూ ఉంటాడంట, ఆ మైండ్ ద్వారా పాప కార్యాలు జరిగిస్తాడంట. సో మిమ్మల్ని అడుగుతున్నాడు, మీ జీవితంలో ఏంటది మీరు బిజీగా ఉన్నది? వాట్ ఆర్ యూ సో బిజీ విత్? ఉదాహరణకి ఈరోజు మనుషుల్లో ఉన్న పెద్ద ట్రాప్ ఏంటంటే మొబైల్ ఫోన్. ఒక ప్రాక్టికల్ క్యాలిక్యులేషన్ వేస్తామా? రోజుకి మీరు ఎంతసేపు ఫోన్ వాడతారు? చూసుకోండి, లెక్క చూసుకోండి, ఎంతసేపు ఫోన్ వాడతారు? 8 hours అన్నారు అనుకో, 10 hours అన్నారు అనుకో, సింపుల్గా అర్థం క్యాలిక్యులేషన్. మీరు 8 hours క్యాలిక్యులేట్ చేశారనుకో, నీ 60 years నీ లైఫ్లో ఫోన్ వాడేవనుకో, నీ జీవితంలో ఇంచుమించు ఐఎమ్ సెయింగ్ ప్రాబబ్లీ అరౌండ్ 20 years ఫోన్లోనే బ్రతికిసావు. 4 గంటల సేపు రోజుకి ఫోన్ వాడేవనుకో, 10 సంవత్సరాలు ఫోన్లోనే వాడి బ్రతికిసావు. 10 సంవత్సరాల లైఫ్ ఎందులో పోయింది? ఫోన్లో. నాకు తెలిసి ఇక్కడ ఉన్న యావరేజ్ 8 hours వాడుతున్నారు రోజుకి. 8 hours యావరేజ్. ఐఎమ్ నాట్ సెయింగ్ ద హైయెస్ట్. 24 hours చాలామంది పొద్దున్న లేచింది రాత్రి ఫోను. కొంతమంది రాత్రి అంతా ఫోన్ పట్టుకుంటారు, పొద్దునంతా ఫోన్ పట్టుకుంటారు. మీరే చెప్పండి నిజం. అంటే నేను యావరేజ్ 60 years 65 years నీ చేతిలో ఫోన్ ఉండేటప్పటికి నువ్వు ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు 8 hours. ఇంకా దానిపైన వేసుకుంటే ఎంత? కొంతమంది సగం బ్రతుకు ఫోన్లోనే పోయిందంట. ఇప్పుడు మీరు చెప్పండి, ఎంత అపవాది నేను శోధిస్తానికి అవకాశం ఉంది? 10 నిమిషాలు, మరలా చెప్తున్నా, 10 నిమిషాలు వాక్యం చదువుతానికి టైం లేదు. 4 గంటల సేపు 8 గంటల సేపు ఫోన్ పట్టుకుంటానికి టైం ఉంది. అంటే నీ లూప్ ఎక్కడుంది? మీ సగం జీవితం ఫోన్లో గడపాలని ఆశపడుతున్నారా? అయితే ఆ ఫోన్ తీసి పక్కన పడండి. యు సీ వి వేస్ట్ లైఫ్. మిమ్మల్ని అడుగుతున్నాను, మీ జీవితంలో అపవాది మిమ్మల్ని దాడి చేస్తానికి ఎక్కడ చోటిస్తున్నారు? ఎక్కడ గోడలు ఉన్నాయి ఆపుతానికి? ఎక్కడ గోడలు లేవు దాడి చేస్తానికి? బీ వెరీ కేర్ఫుల్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ బౌండరీస్ ఇన్ యువర్ లైఫ్, యూ కెనాట్ హ్యావ్ డెలివరెన్స్ ఇన్ యువర్ లైఫ్. దేవుని వాక్యలో చూస్తే యేసు ప్రభు చెప్తాడు, ఒక దురాత్మ ఒక వ్యక్తిని, ఒక ఇంటిని విడిచిన తర్వాత ఆ దురాత్మ వెళ్తాడంట. కొంతకాలం తర్వాత మరలా తిరిగి వస్తాడంట. వెంటనే కాదు, కొంతకాలం తర్వాత తిరిగి వచ్చినప్పుడు ఆ ఇల్లు ఖాళీగా ఉంటుంది చూసినప్పుడు ఏం చేస్తాడంట? దానికన్నా చెడ్డవైనవి మరొక 7ని తీసుకుని వచ్చి ఆ ఒకేసారి దాడి చేస్తాడంట. మొదటి స్థితి కన్నా తన కడపటి స్థితి ఘోరంగా మారుతుంది. ప్రారంభం ఇల్లును ప్రారంభిస్తాడు, కానీ మరలా వచ్చేటప్పటికి ఏమని వెళ్తున్నాడు యేసు ప్రభు? తన స్థితి అంటే మనిషి హృదయం గురించి మాట్లాడుతున్నాడు, మనుషుడు జీవితాన్ని గురించి మాట్లాడుతున్నాడు. జీవితానికి ఇంటికి ఎలాగో గోడలు ఉండాలి, తలుపు ఉంటా మాత్రం కాదు, వ్యక్తి ఉండాలి, లోపల పరిశుద్ధాత్మ ఉండాలి.
ఇల్లు ఖాళీగా ఉంటే మాత్రం రక్షణ పొందుతాం అనేది రిస్టోరేషన్. పొందిన వ్యక్తి ఖాళీగా ఉంటే మాత్రం డేంజర్. అందుకనే ఒక వ్యక్తి ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో సహవాసం కలిగి ఉంటాడో, దేవుని ఆత్మ ద్వారా నడిపించబడతాడో, తన జీవితం ధన్యంగా ఉంటుంది. యాకోబు పత్రిక 1:21 చదివితే, అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని. ఆగండి. సమస్త కల్మషము, దట్ ఈస్ ద వర్డ్, ఫిల్తీ హ్యాబిట్ అండ్ ఆల్ వికెట్ కాండక్ట్. విర్రవీగుచున్న దుష్టత్వమును. సో బైబిల్ ఇస్ వెరీ క్లియర్. నీ హ్యాబిట్స్ ని ఎవరు విడిచిపెట్టాలంట? నువ్వు విడిచిపెట్టాలి, దేవుడు చేస్తాం కాదు. యూ నీడ్ టు గెట్ రిడ్ ఆఫ్ ఎవ్రీ ఫిల్తీ హ్యాబిట్. నీ జీవితంలో నువ్వు విడిచిపెడతానే కానీ దేవుడు కార్యం జరిగించడు. ఇది కూడా దాని కంటిన్యూషన్ చదివితే, సబ్మిట్ టు గాడ్ అండ్ యాక్సెప్ట్ ద వర్డ్ దట్ హీ ప్లాంట్స్ ఇన్ యువర్ హార్ట్ విచ్ ఇస్ ఏబుల్ టు సేవ్ యూ. చదువుతారంట. లోపల నాటబడిన మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించండి. ఆ వాక్యం అంగీకరించండి. మీ జీవితంలో ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దేవుడు నాకు చెప్తుంది, అపవాదికి నువ్వు చోటు ఇస్తేనే వాడు నేను దాడి చేస్తాడు. వాడిని ఎదిరించు, దేవుని చేతిలో సమర్పించుకో, వాడు పారిపోతాడు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, ఏంటది చెడ్డ అలవాటు మీరు విడిచిపెట్టాల్సిందే? ప్రారంభం నుండి ఈ ప్రశ్న వేస్తున్నా. ఏంటది చెడ్డ అలవాటు? రేపు అది పెద్దదయ్యి అది నీ ముందు వచ్చి యుద్ధంగా మారేదానికన్నా, పోరాటంగా సమస్యగా మారతాం కన్నా, లేకపోతే ఉరి తీసుకున్న తాడుగా మారతాం కన్నా, రాదర్ యూ చేంజ్ ఇట్ నౌ, స్టాప్ ఇట్ నౌ. గాడ్ హ్యాస్ గివెన్ యూ ద పవర్ టు సే నో, టు సే నో. బైబిల్ ఆ మాట ఉంది. దేవుని ఆత్మ ద్వారా మనకి శక్తి శక్తి అనుగ్రహించబడుతుందంట. దేనికి తెలుసా? పాపానికి నో చెప్తాను. నువ్వు పాపానికి నో చెప్పలేకపోతున్నావంటే దట్ మీన్స్ నిజంగా దేవుని ఆత్మ నీలో లేదు. పాపానికి నో చెప్పలేకపోతున్నావు అంటే దట్ మీన్స్ నీ జీవితంలో జయం లేదు, నీ జీవితంలో పరిశుద్ధాత్ముడు లేడు. మిమ్మల్ని అడుగుతున్నాను, మీ జీవితంలో నో చెప్తానికి ఐ యు డేరింగ్ ఎనఫ్? సామెతలు 4:14-15 చదువుతామండి. భక్తిహీనుల త్రోవను చేరకుము, దుష్టుల మార్గమున నడవకుము, దాని యందు ప్రవేశింపక తప్పించుకొని తిరుగుము. భక్తిహీనుల త్రోవను చేరకుము, దుష్టుల మార్గమున నడవకుము, దాని యందు ప్రవేశింపక తప్పించుకొని తిరుగుము. దాని నుండి ఏంటంట? దాంట్లో ప్రవేశించుకున్నా తప్పించుకుని తిరుగు. అక్కడ చెడు ఉందంటే నువ్వు తప్పించుకుని తిరగాలి. వీళ్ళు అక్కర్లేని వ్యక్తులు అయితే తప్పించుకుని తిరగాలి. నువ్వు అంతటా నువ్వు పడి దేవా నన్ను కాపాడంటే దేవుడు కాపాడలే అంటాడు, బయటికి రా అంటాడు. నువ్వు అసహించుకుంటున్నా కానీ దేవుడు విడిచిపెట్టాడు పాపాన్ని. నువ్వు అసహించుకోలే, అప్పుడు దేవుడు నీకు డెలివరెన్స్ ఇస్తాడు. లేకపోతే అది ఏమవుతాయంట? దెయ్యాలు ఎక్కువ చేరుతాయంట. జాగ్రత్త. మొదటి స్థితి కన్నా కడపటి స్థితి అధికం అవుతుందంట. ఈరోజు యూ హ్యావ్ టు డిసిప్లైన్ యువర్ లైఫ్. ఈరోజు మీరు డిసిప్లైన్ చేసుకోకపోతే భయంకరం. మరలా చెప్తున్నా, స్థలాలు అక్కడ పాపం ఉందా అక్కడికి వెళ్ళొద్దు. ఇక్కడ శోధించబడే అవకాశం ఉందా? వెళ్ళొద్దు. ఇక్కడికి వెళ్తే నా మనసు మారిపోతాడన్న తలంపు వచ్చిందా? వెళ్ళొద్దు. ఒక క్రైస్తవుడు క్లబ్కి వెళ్ళొచ్చా? ఎందుకు వెళ్ళకూడదు? ఓ సోదరుడు అన్నాడు, నేను క్లబ్కి వెళ్తానన్నా మా ఫ్రెండ్స్తో, నేను తాగను, నేను ఏం చేయను, జస్ట్ వెళ్ళి వాళ్ళతో కూర్చుంటా. ఏమవుతుందన్నా? ఒక్క తిని సూచన స్టోరీ వస్తుంది అక్కడ. సింపుల్. ఎందుకంటే ఆ స్థలాల్లో అపవాది అంటున్నాను, నేను అపవాది ఇంట్లోకి వెళ్తాను, అపవాది నన్ను ముట్టకుండా చూసుకుంటాను. దట్ ఈస్ నాట్ పాసిబుల్. దేవుడు నీకు వచ్చేస్తాడు అక్కడ. నీకు తెలుసు అది దేవుని సంబంధం కాదు, అది దేవుడు కోరే స్థలం కాదు. నువ్వు తెలిసి వెళ్తున్నావు, నష్టం ఎవరు తెచ్చుకుంటావు? నువ్వే. అదే రీతిగా చెప్తున్నాను, సమయాలు పాటించండి. ప్రార్థన చేయాల్సిన సమయంలో ప్రార్థన చేయి. 3 గంటలు లేచి ప్రార్థన చేయరా అంటే పెద్ద లెక్చర్ చెప్తావు. నాకు పొద్దుట లగాల ఎక్కడ ఉంది బైబిల్లో? అది ఉందరా బైబిల్లో, చదవాలా అంటే తెలియదు అంటావు. 4వ జామంతా ఆ టైం ఏరా స్టార్టింగ్ అంటే అర్థం కాదు. సరే 3 గంటల వరకు ఫోన్ పెట్టుకున్నానా? రోజు ఫోన్ పెట్టేది 3:30-4 కరెక్ట్. మరి 10 నిమిషాలు ప్రార్థన చేస్తాను లేదా సమయం? ఫోన్ పట్టుకుంటాను, నష్టం ఎక్కువ ఉంది. కరెక్టా? ఎస్, 100% అగ్రీడ్. ప్రార్థన చేస్తే ఏదో ఒక టైంలో ప్రార్థన చేస్తే ప్రయోజనం ఉంది. అవునా? అవును. మరి చేయవే? యు సీ దట్ ఇస్ జస్ట్ బికాస్ అపవాది తీసుకొద్ది. ఇది నిజమా? ఇది అవుతుందంటావా? యు సీ వీఆర్ డినైయింగ్ ద ట్రూత్. అదే సమయంలో వ్యక్తులు, పలానా వ్యక్తి నీకు శోధన అని తెలిసినప్పుడు అటు సైడ్ ట్రై కూడా చేయొద్దు. అవాయిడ్ ఎట్ ఆల్ కాస్ట్. పలానా వ్యక్తి నీకు శోధన, ఇదిగో నీ ఆఫీసులో పలానా స్త్రీ ఉంది,
ఆ స్త్రీ అంటే నీకు శోధన కలుగుతున్నా అస్సలు అటువైపు చూడదు. బై ఆల్ మీన్స్ డిస్కనెక్ట్. ఇదిగో పలానా వ్యక్తి నెంబర్ నీ దగ్గర వచ్చింది, ఆయన ఏదో మాట్లాడాడు, నీ దగ్గర నెంబర్ ఉంది, నువ్వు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ డెలీట్ నెంబర్ డెలీట్ చేయలేకపోయావుగా అపవాది నువ్వు అట్లే ఫుల్ రైట్ ఇచ్చావు అనమాట. దెబ్బ అయిన తర్వాత దెబ్బ అని చెప్పొద్దు, నువ్వు తెచ్చుకున్నావు దెబ్బ. టేక్ రెస్పాన్సిబిలిటీ. డు నాట్ గివ్ అ ఛాన్స్ ఫర్ ద డెవిల్. అపవాదికి ఛాన్స్, అవకాశం అవ్వద్దు. అదే ఇందా ఫస్ట్ రెఫరెన్స్ నేను చెప్పింది. డు నాట్ గివ్ ద ఛాన్స్ ఫర్ ద డెవిల్. నువ్వు ఛాన్స్ ఇచ్చి అపవాదిని శోధించు. ఇదిగో ఇది ఫ్రాడ్ అని నీకు తెలిసిందా, తప్పుడు ఇన్వెస్ట్మెంట్ అని తెలిసిందా, చేయొద్దు. ఆ తప్పుడు ఇన్వెస్ట్మెంట్ దేవుడిని ఆశీర్వదించాలంటే అయ్యే పని కాదు. ఇది తప్పుడు ఉద్యోగం, తప్పుడు వ్యాపారం అంటే చేయొద్దు, వెళ్ళొద్దు. దేవుడు అందులో కాపాడాలని ప్రార్థన చేయొద్దు. అది ఇంకా అపవాదిని నిన్ను ఇంకా అవమానపరుస్తానికి, దేవుని నామానికి అవమానపరుస్తానికి వాడుకుంటాడు. హ్యావ్ వాల్యూస్. ఎక్కడ ఏది హద్దులు ఉండాలి. మన జీవితంలో మనం ఎలాగ బ్రతకాలో అలా ఉంటనే కానీ దేవుడు తన కార్యాలు జరిగించగలడు. నువ్వు చేయవలసింది చేయకుండా, నీ మార్గాలు సరిదిద్దుకోకుండా దేవుడు ఏదో చేసేయాలంటే అవ్వదు. అది ఎప్పటికీ అవ్వదు. ఐ బీయింగ్ వెరీ వెరీ ఆనెస్ట్. నీ చెడ్డ అలవాటుల్ని నీవు విడిచిపెట్టాలి. నీవు విడిచిపెడితే దేవుడు తెంపివేస్తాడు. అర్థమవుతున్న పాయింట్? దేవుడు తెంపివేస్తాడు. మరలా అవి నీ పైన పట్టుకోకుండా ఉండటానికి, అధికారం లేకుండా ఉండటానికి తెంపివేస్తాడు. నువ్వు ప్రేమించేది ఎప్పుడు దేవుడు నీ దగ్గర నుంచి తీసివేయడు. ఈ మాట జ్ఞాపకం పెట్టుకోండి. నువ్వు ప్రేమించేది ఎప్పుడు దేవుడు నీ దగ్గర నుంచి తీసివేయడు. ఎందుకంటే దేవుడు అందరికీ స్వతంత్రత ఇచ్చాడు. జీవం, మరణం, ఆశీర్వాదం, శాపం నీ ముందు ఏది కావాలో కోరుకో. భూమి ఆకాశము సాక్షులు. ఈరోజు యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్ విత్ యువర్ చాయిసెస్. దేవుని వాక్యం తెలియజేస్తుంది సామెతలు 13:20. జ్ఞానం కలిగిన వారితో నడిస్తే జ్ఞానవంతుడు అవుతాడంట, ఫూల్స్ తో నడిస్తే కీడే జరుగుతుందంట. ప్రోబ్స్ 1:10 చూస్తే, నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము, మాతో కూడా రమ్ము, మనము ప్రాణము తీటకై పొంచియుందుము, నిర్దోషైన ఒకని పట్టుకుంటకు దాగియుందుము. మనం చూస్తున్నాము, వాళ్ళు అటువంటి వారు ఆ రీతి నీ దగ్గరకు వస్తే నో అని చెప్పు. ఇంకా ప్రోబ్స్ 5:8 చదివితే, రిమూవ్ యువర్ వేస్ ఫార్ ఫ్రమ్ హర్ అండ్ డు నాట్ గో నియర్ హర్ డోర్. వేశ్య గృహం దగ్గరికి వెళ్ళొద్దు, తన మార్గంలోకి వెళ్ళొద్దు. వెళ్ళిన తర్వాత పట్టుకుంది, వెళ్ళిన తర్వాత జరిగిందని కంప్లైంట్ చేయొద్దు. నీ మార్గాలు జాగ్రత్త, సరిదిద్దుకో. ఈరోజు మరలా చెప్తున్నాను, భవిష్యత్తులో రాబోయే శోధనని ఈరోజు నువ్వు భవిష్యత్తులో రానోహన చేయగలిగితే ఎందుకు చేయకూడదు? అర్థమవుతుందా? ఆ వ్యక్తితో మాట్లాడి, ఆ వ్యక్తితో జీవించి, ఆ వ్యక్తితో పిచ్చి పనులన్నీ చేసిన తర్వాత దానికి వచ్చే ప్రతిఫలాన్ని ఎలాగ డీల్ చేయాలని ఆలోచించే దానికన్నా అసలు ఆ వ్యక్తితో సంబంధం లేకుండా స్టార్టింగ్లో కట్ చేసేగలిగితే బాగుంటుందిగా. ఈరోజు మనం జాగ్రత్త పడాలి. వ్యక్తి అనేది ఒక ఎగ్జాంపుల్. అదే రీతిగా జీవితంలో అనేక పరిస్థితులు. దేవుడు నీ జీవితంలో నూతన కార్యం చేయాలంటే నువ్వు లెగాలి. లెమ్ము తేజరి లెమ్ము, వెలుగు నీ పైన ప్రకాశిస్తుంది. టిల్ యూ హ్యావ్ ద డిసిప్లిన్ టు స్టాండ్ అప్, రైజ్ అప్, చేంజ్ యువర్ వేస్, చేంజ్ యువర్ ప్యాటర్న్స్. నీ మైండ్నెస్, ఆలోచించే విధానాన్ని నీవు మార్చుకోవాలి. ఈరోజు ప్రభు ఆశపడుతున్నాడండి, నీ జీవితంలో నువ్వు కార్యం చేస్తే నీ జీవితంలో దేవుడు తన కార్యాన్ని జరిగిస్తాను. ఏంటి? నీ కార్యాన్ని నువ్వు చేస్తే దేవుడు తన కార్యాన్ని జరిగిస్తానికి ఆశపడుతున్నాడు. దేవుని వాక్యం చివరి చెప్తుంది ఈ మాట, నేను చెప్తున్నాను. సామెతలు 28:13 ఉంటుంది, అతిక్రమంలో దాచిపెట్టువాడు వర్ధిల్లడు, దానిని ఒప్పుకున్నవాడు ప్రభు కనికరాన్ని పొందుకుంటాడు. కనికరాన్ని పొందుకోవాలంటే ఒప్పుకోవాలి. దాచిపెడతా ఉంటే వర్ధిల్లో. ఈరోజు నువ్వు అనుకోవచ్చు, నా గురించి ఎవరికి తెలియదు అనుకోవచ్చు, దేవుడు తెలుసు. నువ్వేం విత్తుతావో అదే పోస్తావు. జాగ్రత్త. దయచేసి తలలో ఉంచుతామండి, మన సమయం అయింది. తలలో ఉంచి ప్రార్థన చేద్దాము. ఈరోజు ఏంటది ప్రభు నీతో మాట్లాడేది? ఏంటది? చెడ్డ అలవాట్లు నీవు విడిచిపెట్టాల్సింది ఏంటది? నీవు విడిచిపెట్టవలసిన చెడ్డ అలవాట్లు. ఈరోజు ప్రభు నీ జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేయాలని ఆశపడుతున్నాడు, కానీ నువ్వు విడిచిపెట్టాల్సింది విడిచిపెడతానే కానీ ప్రభు చేయగలిగింది ఏది లేదు. దేవుడు నీతో వాగ్దానం చేశాడేమో, నేను నీతో ఉంటాను, నీతో వస్తానని, నేను నీకు జయమిస్తానని. కానీ దేవుడు చేయొద్దన్నది నువ్వు చేసిన దినం నా దేవుని కోపం నీ పైన రగులుకుంటుంది. జాగ్రత్త. దేవుడు ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాడు, కానీ పాపాన్ని ప్రేమించే దేవుడు కాదు. పాపుల్ని ప్రేమించే దేవుడు పాపాన్ని అసహించుకుంటున్నాడు. పాపుల్ని రక్షించాలని, నీతిమంతులుగా మార్చాలని యేసు ప్రభు తన రక్తాన్ని చెందించాడు. కానీ ఈరోజు నువ్వు ఇంకా పాప స్వభావాన్ని కలిగి దేవుని ప్రేమిస్తానంటే నువ్వు అబద్ధికుడు అని దేవుడు వాక్యం తెలియజేస్తుంది. ఓ అడల్టరస్ పీపుల్,
దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవునికి మోసం చేస్తున్నావా? వ్యభిచారపు వ్యక్తులారా, లోకంతో స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా అంటే ఆ మాటలో దేవుడు తెలియజేస్తున్నాడు ఎంతగా దేవుడు పట్టించుకుంటున్నాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తూ నీ జీవితంలో కార్యం జరిగించాలన్నప్పుడు నువ్వు అపవాది సంబంధిగా బ్రతుకుతాము, దేవునికి శత్రువుగా మారుతామండి. దేవుడు నాకు తెలియజేస్తుంది, మన పాపంలో ఒప్పుకుంటే ప్రభు నమ్మదగిన వాడంట, నీతిమంతుడంట. ప్రతి పాపాన్ని క్షమించి మనల్ని కడిగి, ప్రతి అపవిత్ర నుండి, అన్రైచియస్ నుండి మనల్ని కడిగి పరిశుద్ధపరుస్తాడంట. ఈరోజు పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడుతున్నారా? గలతీయులకు రాసిన పత్రిక 5:16 చూస్తున్నాం, వాక్ ఇన్ ద స్పిరిట్ అండ్ యూ విల్ నాట్ ఫుల్ఫిల్ ద డిజైర్స్ ఆఫ్ ద ఫ్లెష్. పరిశుద్ధాత్మ ద్వారా నింపబడి నడిపించబడితే శరీర ఇచ్చలు, శరీర ఆశల్ని నీవు నెరవేర్చవంట. శరీర క్రియల పైన నీకు జయం ఉందా? పాపపు స్వభావం పైన నీకు జయం ఉందా? రక్షించబడ్డాను అంటేనే ఇంకా పాపపు రీతిగా లోకస్తుల వల్లే బ్రతుకుతున్నావా? ఏంటి నీ సరిహద్దులు? ఏంటి? ఏది నీ గోడలు? ఏవి? ఏ విషయంలో నీ నియమాలు ఉన్నాయి? దేవుని వాక్య నియమాలను లోబడుతున్నావా? దేవుడు చేయొద్దన్నది చేయకుండా ఉన్నావా? ఇప్పటికే మీ జీవితంలో ఇలాంటి గాయాలు ఎన్నో కలిగి జీవితాన్ని ఎంతో నష్టపరుచుకుని, ఎంతో పాడు చేసుకుని, ఎంతో పోరాటంలో ఉన్నారేమో. కానీ ఈరోజు ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. ఇప్పటికైనా నీకు విడుదల కావాలంటే యేసు ప్రభు సిద్ధంగా ఉన్నాడండి. నువ్వు పాపాన్ని విడిచిపెడతా నీకు విడుదలని ఇస్తానికి యేసు ప్రభు సిద్ధంగా ఉన్నాడు. నువ్వు పాపాన్ని అసహించుకుంటే యేసు ప్రభు నీకు విడుదలని ఇస్తానికి సిద్ధంగా ఉన్నాడు. నీ జీవితంలో నువ్వు పాపపు క్రియలను విడిచిపెడతానికి నువ్వు దేవుని చేతుల్లో సమర్పించుకుంటే, నువ్వు ఆశపడితే దేవుడు నీ జీవితాన్ని మారుస్తానికి, నీ జీవితంలో మేలు జరిగిస్తానికి, నీకు ఘనతనిస్తానికి ఆశపడుతున్నాడు అండి. ఈ సమయంలో నీ జీవితాన్ని దేవుడి చేతులకు అప్పచెప్పుకోవాలని ఆశపడితే, ఇదిగో చెప్పు, ప్రభు ఇదిగోనయ్యా నా జీవితాన్ని నీ చేతులకు అప్పచెప్తున్నాను అయ్యా. నన్ను నూతన పరచయ్యా, నా దృష్టిని నూతన పరచు, నా మనసును నూతన పరచు, నా స్వభావాన్ని నూతన పరచు ప్రభువా. నీకు ఇష్టం లేనివన్నీ నా జీవితంలో నుండి తీసిపోయి ప్రభా. నీకు ఇష్టం లేని వ్యక్తులు, నీకు ఇష్టం లేని వస్తువులు, నీకు ఇష్టం లేని పనులు నా జీవితంలో నుండి తీసిపోయి ప్రభా. నీది కానిది నా జీవితంలో ఏది వద్దు ప్రభా. నీ చిత్తం నా జీవితంలో జరగాలి ప్రభా. నీ చిత్తంలో నేను బ్రతకాలి ప్రభా. నీ చిత్తంలో నేను నిలవాలి ప్రభా. అయ్యా, నీ వాక్యము విన్న నేను దాని ప్రకారం బ్రతకలు దానికి ఆశపడుతున్నాను ప్రభా. నిజంగా మీ జీవితంలో మీరు ఆశపడుతున్నారంటే ప్రభుతో చెప్పండి, దేవుని చేతులకు సమర్పించుకోండి. దేవ, నాలో నూతన హృదయం దయచేయి, శుద్ధ హృదయం దయచేయి. పాత హృదయాన్ని తీసిపడేసి నూతన జీవితాన్ని, నూతన స్వభావాన్ని నేను ధరించిన జీవితాన్ని నాకు దయచే ప్రభా. పాత స్వభావం నుండి నాకు విడుదల దయచే ప్రభా. ఇదిగోనయ్యా, నేను విడిచిపెడతానయ్యా. ఈరోజు మీరు ఒక నిర్ణయం చేసుకోవాలి. చేసిన తప్పే చేస్తూ, చేసిన పాపమే చేస్తూ దేవుడు నేను రక్షించాలంటే అయ్యే పని కాదు. అలాంటి వారు మరలా యేసుని బహిరంగంగా సిలువ వేసే వారిని హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మనం చూస్తున్నాము. తెలిసి పాపం చేస్తూ, తెలిసి దేవుని నామాన్ని అవమానపరుస్తూ దేవుని దుఃఖపెట్టే వ్యక్తిగా ఉన్నావా? లేకపోతే నిజంగా ఆయన చేతులకు సమర్పించుకుని ఆయన కలుగు చేసే మార్పులో, ఆయన కలుగు చేసే క్రమశిక్షణలో నీవు నడుస్తున్నావా? యేసు ప్రభు చెప్పాడు, ఎవడైనా నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు గైకొంటాడని. యోహాను సువార్తలో మనం చూస్తున్నాము, ఎవరైనా దేవుని ప్రేమిస్తున్నానని చెప్తూ దేవుని ఆజ్ఞలను గైకొన్న వాడు అబద్ధికుడు అని దేవుడు నాకు తెలియజేస్తుంది. ఇఫ్ యు సే యు లవ్ గాడ్, యు ఫాలో హిస్ కమాండ్స్, యు ఫాలో హిస్ ప్రిన్సిపల్స్. ఆయన మార్గంలో నడవాలి. ఆయన ఏం చేయమంటున్నాడో అది చేయాలి. ఆయన చేయొద్దన్నది చేయకూడదు అంతే. అవును ప్రభా, మా జీవితంలో అయ్యా మాకు శుద్ధ హృదయాన్ని దయచే ప్రభా. మంచి మనసాక్షి దయచే ప్రభా. దేవా, ఎంతో విలువైన జీవితం మాకు ఇచ్చావయ్యా. మేము చేసే నిర్ణయాలు బట్టి ఉందయ్యా మా జీవితము. తప్పుడు నిర్ణయాలు, తప్పుడు వ్యక్తులు, తప్పుడు పరిస్థితులు, తప్పుడు సమయంలో, తప్పుడు స్థలాల్లో అయ్యా మేము అడుగు పెట్టనొద్దయ్యా. అయ్యా, నీ చిత్తము వెతికి, నీ చిత్తాన్ని పరీక్షించి, నీకు అంగీకారమైనది అయ్యా మా జీవితంలో నువ్వు నిర్ణయించిన మార్గంలో నడిచే జీవితం మాకు దయచేయ్యా. మేలు జరిగించే దేవా, నీ మేలైన కార్యాలు మేము అనుభవించాలయ్యా. ఈరోజు ఈ ఆలయంలో ఉన్న ప్రతి ఒక్కరు చూడు, ఈ లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు చూడు, వారి జీవితాలు ఇప్పటికీ ఎంతగానో అపవాది ద్వారా మోసపరచబడిన వారైతే దేవా, ఈరోజు నీ వాక్యం వింటూ వారి మనసులను మార్చుకుని, ఇదిగో నేను క్రమశిక్షణ కలిగి దేవుని వాక్యం తెలియజేస్తా రీతిగా నేను బ్రతుకుతానికి నేను నిర్ణయించుకుంటున్నానన్న వారు ఇక్కడ ఉంటే దేవా, అటువంటి వారి జీవితంలో కావాల్సిన విడుదల దయచేయమని వేడుకుంటున్నాను ప్రభా. దేవా, నీ శక్తి వారికి దయచేయమని వేడుకుంటున్నానయ్యా.
పాపానికి నో అని చెప్పగలిగిన శక్తి నీ ద్వారాగా మాకు అనుగ్రహించబడుతుంది ప్రభా. మేము ఎప్పుడైతే మేము బలహీనలోనే ఒప్పుకునే మమ్మల్ని మేము నీ చేతులకు సమర్పించుకుని ప్రభా మమ్మల్ని విడిపించు, ప్రభా మమ్మల్ని బలపరచు, ప్రభా మా జీవితంలో కార్యము జరిగించు అని నీ దగ్గర మొర పెడతాము. నువ్వు కార్యాన్ని జరిగించే దేవుడివి. ఇదిగోనయ్యా, ఇక్కడ ఈరోజు ఇక్కడున్న ప్రతి జీవితంలో స్వతంత్రత ఉండాలని వేడుకుంటున్నానయ్యా, స్వేచ్ఛ ఉండాలని వేడుకుంటున్నానయ్యా. బానిస జీవితం ఉండడానికి వీల్లేదు, బంధించబడిన జీవితంలో ఉండడానికి వీల్లేదు, కుటుంబాలను పాడు చేస్తానికి అపవాది చోటు ఉండడానికి వీల్లేదు ప్రభా. సమాధాన సంతోషములతో నీ బిడ్డల్ని జీవింపజేయ ప్రభా. మా కుటుంబాలు కట్టబడాలి, మా వ్యక్తిగత జీవితాల్లో నాటబడాలయ్యా, నీ వాక్యంలో నాటబడాలి, నీ మార్గంలో నాటబడాలి, నీ చిత్తము జరగాలి, నీ చిత్త ప్రకారం మేము జీవించాలి, నీ సాక్షులుగా మేము ఉండాలి, నీ కొరకు గొప్ప కార్యాలు జరిగించే వారికి మేము ఉండాలి ప్రభా. అయ్యా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని చూడయ్యా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని చూడయ్యా. నా స్వరం ఎక్కడెక్కడైతే వినబడుతుందో పరిశుద్ధాత్మదేవ అక్కడంతా నీ ఆత్మ కార్యంలో జరుగునుగాక అని ప్రకటిస్తున్నానయ్యా. విమోచన కార్యములు, విడుదల కార్యములు నజరేయుడైన యేసు నామములో జరుగునుగాక అని ప్రకటిస్తున్నానయ్యా. ఏ అపవాది ఏల్తానికి వీల్లేదు, ఏ అపవాది అధికారము ఏల్తానికి వీల్లేదు ప్రభా. నెమ్మది దయచి, విడుదల దయచి, శక్తి దయచి, బలము దయచి, తోడు దయచి అయ్యా. ఇక్కడ బ్రేక్ త్రూ కావాల్సిన ప్రతి జీవితంలో బ్రేక్ త్రూ దయచే ప్రభా. అయ్యా, గివ్ us the discipline Lord, give us the training Lord. దాని మీద లేనిది, క్రమశిక్షణ లేనిది నీ కాడి మేము మొయ్యలేము కదా ప్రభా. దేవా, మా ఇష్ట ప్రకారం మేము బ్రతుకుతూ మేము అనుకున్నంతా మేము చేసుకుంటూ శరీరాశలకి, నేత్రాశలకి, జీవడంబానికి లోనైన వారిగా మేము బ్రతుకుతే ప్రభా, నీ చిత్తము మా జీవితంలో ఎక్కడ కనబడదు కదా ప్రభా. అయ్యా, మమ్మల్ని మేము గ్రహించుకుని మమ్మల్ని మేము సిలువేస్తున్న వారిగా అయ్యా, ప్రతి దినము మరణించేవారిగా మా చిత్తము, మా స్వార్థము, మా ఎమోషన్స్ అయ్యా, ఉద్రేకాలు అయ్యా నీ వైపు తెప్పాలయ్యా. నీ చిత్తము కానీ దాన్ని తీసిపడేయాలి ప్రభా. నీ చిత్తం కానీ దాన్ని విడిచిపెట్టాలి ప్రభా. అది ఎంత బాధ ఉన్నా కూడా భవిష్యత్తులో అది ముళ్ళు, అది శాపము, అది కీడు, అది తెగులని గ్రహించుకుని నీ చిత్తమే మా జీవితంలో జరగాలని నీ చిత్తానికి సమర్పించుకునే జీవితం మాకు దయచేయ. ఇక్కడ ఉన్న ఎంతో మంది జీవితంలో మేలు చేయాలని ఆశపడుతున్నాం. నీ చిత్తంని ఎరిగి కూడా ఇంకా నిర్లక్ష్యపరుస్తున్న వారిని చూడు. చేయవలసిన మంచి ఎరిగి కూడా ఇంకా అయ్యా ప్రోకాస్టినేషన్, నిర్లక్ష్యపరుస్తూ ఆలస్యం చేస్తూ అయ్యా తర్వాత చేద్దాంలేని త్రోసివేస్తున్న వారిని చూడు ప్రభా. ఈరోజు మరొకసారి అటువంటి వారితో మాట్లాడుతున్నాం. పరిశుద్ధాత్మ దేవ, మరొకసారి వారిని ఒప్పింపజేయమని వేడుకుంటానయ్యా. ప్రతి జీవితాన్ని మేలైన జీవితంగా మార్చయ్యా. జయము కలిగిన జీవితము, శక్తి కలిగిన జీవితము, ఆత్మ ఫలము ఫలించే జీవితము మాకు దయచేయమని వేడుకుంటూ ఈరోజు విత్తన వాక్యాన్ని ముద్రించి తిరిగి నీ బిడ్డలు నిలుచుడుగా క్షేమాన్ని దయచి, వాతావరణంలో మార్పులో కావాల్సిన క్షేమం దయచి, వారి రాకపోకలు నీ సన్నిధి తోడు కాపుదలు దయచి, ప్రతి కీడు నుండి, నష్టం నుండి, దుష్టు నుండి తప్పించమని వేడుకుంటూ నీ దోతలు కాపల నుంచి మరలా ఈ రాత్రి నీ సన్నిధిలో ప్రార్థనతో, ఉపవాసంతో ముందుకు వెళ్ళే జీవితాన్ని దయచేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. దైవం నీవయ్యా.